కార్పొరేట్స్ ప్రైవేట్ కంపెనీలు కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ పెట్టుకొని వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తే వాటిని కార్పొరేట్స్ అంటాం. ఒకప్పుడు ఇండియాలో ఈ కార్పొరేట్ కల్చర్ అస్సలు లేదు. ప్రపంచానికి కూడా ఈ కార్పొరేట్ కల్చర్ గురించి పెద్దగా తెలియదు. అమెరికా, రష్యా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అక్కడక్కడ ఈ కార్పొరేట్ కల్చర్ కనిపించేది. మన ఇండియాకి తెలిసింది మాత్రం బ్రిటిషర్స్ వల్లే. బ్రిటిషర్స్ రాకముందు మన ఇండియాలో ఒక్క కంపెనీ కూడా లేదు. వాళ్ళు వచ్చాకే మనకి ఈ మెషిన్ల గురించి తెలిసింది. బ్రిటిషర్స్ వచ్చాక ఇండియాలో చాలా ఫ్యాక్టరీలు, కంపెనీలు కట్టించారు. అయినా కూడా అప్పట్లో కార్పొరేట్ సిస్టమ్ పెద్దగా రాలేదు. అంత బానిసత్వమే ఉండేది. తెల్లవాళ్ళని తరం కొట్టి 15th August 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో పెట్టిన ఫ్యాక్టరీలని, కంపెనీలని ఇండియన్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. మొదట్లో ఈ కంపెనీల్ని మేనేజ్ చేయడం ఇండియన్ గవర్నమెంట్కి చేత కాలేదు. 1960sలో కార్పొరేట్ కల్చర్ ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ అర్థమైంది. అప్పటి నుండి ఇండియాలో మెల్లమెల్లగా ఒక్కొక్క కంపెనీ పుట్టుకొచ్చాయి. 1980sలో ప్రతి చిన్న స్టార్టప్ కూడా కార్పొరేట్ కల్చర్ని ఇంప్లిమెంట్ చేసింది. 1990sకి ఒక్క ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఈ కార్పొరేట్ కల్చర్ పెరిగిపోయింది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్స్, డ్రెస్ కోడ్, స్ట్రాటజీస్, శాలరీ ప్యాకేజెస్, బోనస్లు ఇలా రకరకాల టర్మ్స్తో కార్పొరేట్ కల్చర్ జనాలని వాళ్ళకి తెలియకుండానే బానిసలుగా చేసేసుకుంది. వీటన్నిటి గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కార్పొరేట్స్ ఉన్నారు, ఒక్క అగ్రికల్చర్లో తప్ప. మన గ్రాండ్ ఫాదర్స్ టైంకి చాలా మంది రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కార్పొరేట్స్ వచ్చారో అప్పుడు ఈ రైతులు వాళ్ళ కొడుకులు కూడా ఇలా ఉద్యోగం చేసుకోవాలి, మాలాగా ఎండా వానలో తడవకూడదు, కష్టపడకూడదు అంటూ వాళ్ళని ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. అందుకే మన ఫాదర్స్ టైంకి చాలామంది రైతులుగా కాకుండా కార్పొరేట్స్ జాబ్ చేస్తూ ఉండిపోయారు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్కి మంచి బూమ్ వచ్చిందో అప్పటి నుండి టెక్నాలజీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మన ఫాదర్స్ కూడా మనల్ని జాబ్ చేయడానికి చదివించారు, ఎంకరేజ్ చేశారు. దాంతో మన జనరేషన్ టైంకి చాలా మంది రైతులు తగ్గిపోయారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి రైతుల పర్సంటేజ్ సింగిల్ డిజిట్కి పడిపోతుంది. ఇదే టైంలో అగ్రికల్చరల్ ఫీల్డ్లో కూడా ఈ కార్పొరేట్స్ అడుగు పెడతారు. ఇప్పుడు ఎలాగైతే మనల్ని హైర్ చేసుకొని మనతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయిస్తున్నారో అలాగే ఈ కార్పొరేట్లు వేల ఎకరాల్లో భూములు కొని కొంతమంది మనుషుల్ని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయిస్తారు. పంట బాగా పండినా పండకపోయినా వాళ్ళకి నెలవారీ జీతం వాళ్ళకి ఇస్తారు. జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీల లాగా. పంట కోసం దున్నే భూమి దగ్గర నుండి పంట కోసే కొడవలి వరకు అంతా ఈ కార్పొరేట్ కంపెనీలే భరిస్తాయి. రైతులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. వాళ్ళ నెలసరి జీతం వాళ్ళకు వస్తుంది. ఇలా ఒక కంపెనీని చూసి ఇంకో 100 కంపెనీలు పుట్టుకొస్తాయి. అయితే అన్ని కంపెనీలు ఇలా వేల ఎకరాల్లో భూములు కొనలేవు. ఎందుకంటే ఇప్పటికే భూమి మీద జనాభా పెరిగి అందరూ బిల్డింగ్లు, ఫ్లాట్లు, ఇల్లులు కట్టేస్తున్నారు. సో వీళ్ళు వ్యవసాయం చేయాలంటే ఆల్రెడీ పల్లెల్లో ఉన్న రైతుల్ని భూములు అడుగుతారు. కానీ మ్యాక్సిమం ఏ ఇండియన్ రైతు పొలాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఈ కార్పొరేట్స్ మళ్ళీ ఇక్కడ వీళ్ళ తెలివిని ఉపయోగించి ఆ భూముల్ని లీజుకి తీసుకుంటారు. అలా లీజుకి తీసుకొని నెలకి లేదా 6 నెలలకి లేదా సంవత్సరానికి ఇంత డబ్బులు అని రైతులకు రెంట్ కడతారు. ఎలాగో పెద్దగా పంటలు పండక నష్టాల్లో ఉన్న రైతులు ఖచ్చితంగా ఈ డీల్కి ఒప్పుకుంటారు. ఇక్కడ ఈ కార్పొరేట్ వాళ్ళు 2 రకాలుగా వాళ్ళ కంపెనీల్ని నడుపుతారు. ఒకటి పంట బాగా పండినప్పుడు, ఇంకోటి పంట నష్టం వచ్చినప్పుడు. ఫస్ట్ కేసులో పంట బాగా పండితే డబ్బులు వస్తాయి, ఇంతవరకు ఓకే. అయితే ఆ వచ్చిన పంటతో రైతులకి జీతాలు ఇచ్చి, భూములకి రెంట్ కట్టి, బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న అసలుకు వడ్డీ కడుతూ వాళ్ళు లాభం పొందాలి అంటే చాలా కష్టం. అందుకే పండించిన పంటని ఎక్కువ రేటుకి అమ్ముతారు. దాంతో ఆ పంట కాస్త ప్రజలకి చేరేసరికి ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ఒక గోంగూర కట్ట కొనాలన్నా కూడా మినిమం 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నెంబర్ 2, మరి పండించిన పంట పండకపోతే అగ్రికల్చర్లో ఈ కార్పొరేట్స్ రావాలంటే ముందుగా వీటికి బ్యాకప్ సోర్సులు ఉండాలి.
అంటే వీళ్ళకి అగ్రికల్చరల్ ఫీల్డ్లో లాభాలు సంపాదించాలన్నా, నష్టాలు భరించాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా ఇంకో బిజినెస్ నుండి పెట్టాలి. అప్పుడే వీళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. ఒకవేళ పంట నష్టం వస్తే ఎలాగో వీళ్ళకి ఇంకో బిజినెస్ నుండి ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ మనీని ఇక్కడ యూస్ చేసి సెటిల్ చేస్తారు. దానికి తోడు వాళ్ళు కేవలం ఒక పంట మీదే ఆధారపడరు. రకరకాల పంటలతో వ్యవసాయం చేయించి అందులో ఏవైనా పంట నష్టం వస్తే మిగిలిన పంటల్ని ఎక్కువ ధరకి అమ్మి కూడా నష్టాన్ని చేతికి అంటకుండా చూస్తారు. ఇలా లాభాల కోసం పరిగెడుతూ క్వాలిటీని మర్చిపోతారు. చీప్ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ని యూజ్ చేస్తారు. దాంతో పంటల్లో ప్రోటీన్స్, విటమిన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే భూమిలో సారం మొత్తం పీల్చి పిప్పి చేస్తారు. మొత్తానికి రైతులు కూడా నెల జీవితానికి అలవాటు పడి ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాలేరు. అలాగే ప్రజలు కూడా ఈ కార్పొరేట్ వాళ్ళు అమ్మే కూరగాయలని కొనలేక హోమ్ ఫార్మింగ్ చేస్తారు. అంటే ఇంట్లోనే మొక్కల్ని పెంచడం. చాలా దేశాల్లో ఈ హోమ్ ఫార్మింగ్ని వాళ్ళ ఇళ్లల్లోనే ట్రై చేస్తున్నారు. దీని గురించి ఇంకో పోడ్కాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకొన్నాళ్ళ తర్వాత ఫ్యూచర్లో రోబోట్స్ కూడా వ్యవసాయం చేస్తాయి. భూమిని దున్నడం నుండి పంట కోత జరిగి ఆ వచ్చిన పంట మన నోటికి చేరేదాకా అంతా రోబోటిక్ ఆటోమేషనే అవుతుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ ఒకప్పుడు మనుషులంతా ఇలా వ్యవసాయం చేసేవారు అని రైతుల్ని యూట్యూబ్లో, ఫొటోస్లో, మ్యూజియంస్లో పెట్టిన స్టాచ్యూస్లో చూస్తారు. ఇక్కడ నేనేమి మీకు కాలజ్ఞానం చెప్పట్లేదు. ఈ 21st సెంచరీలో మన చుట్టూ జరిగే విషయాలన్నీ బాగా గమనించి ఒక చిన్న ఎస్టిమేట్ వేస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఈ కార్పొరేట్ అగ్రికల్చర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ల కోసం స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.